హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈ రోజైతే నేను పూజ అయితే ఇలా చేశానండి. ఇది అమావాస్య రోజు అనమాట. వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది. ఇదేంటంటే ఇలా చేయమని మా పాప అయితే నాకు ఫోన్ చేసి చెప్పింది. అందరూ చేస్తున్నారమ్మా అనకాపల్లిలో, నువ్వు కూడా చెయ్యమ్మా అని చెప్పింది. అయితే మనకి ఏం నష్టం లేదు కదా అని ఇలా మట్టి ప్రమిదల్లోనే దీపం వెలిగించాలటమ్మా. వెలిగించి ఉప్పు మీద అయితే రూపాయి తమలపాకు పెట్టి రూపాయి కాసులు పెట్టుకోవాలి, అవి బీరువాలో పెట్టుకోవాలని చెప్పిందండి. ఇలా ఒక్కొక్కసారి ఎవరేం చెప్పినా చేస్తాం కదండి. అంటే చేయకపోతే మనకి ఏమైనా అవుతుందేమో అని భయంతో చేస్తూ ఉంటాం. అలా మీరు కూడా ఎంతమంది చేస్తున్నారో ఇలాగ ఎవరైనా చెప్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, ఎవరేం చేస్తే అదే మనము చేస్తాము ఏంటి అనిపిస్తుంది. కానీ ఇందులో మనకేం లాస్ ఏం లేదు కదండి, దేవుడి మూల పూజే కదా, అందువల్ల చేసుకోవడంలో తప్పు కూడా లేదండి. ఒకవేళ మనం చేయడం మానేసామనుకోండి, అందువల్ల మనకి ఏమైనా చిన్నది ఏదైనా జరిగిందనుకోండి, ఇంకా అందువల్లే అందరూ చేశారు మనమే చేయలేదు, మనకి ఇలా జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది కదండి. నాకైతే అలా అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి, నాకైతే కామెంట్స్లో మాట్లాడుకుందాం. ఈ ఉప్పు మీద పెట్టిన రూపాయలంట బీరువాలో పెట్టుకొని కొన్ని రోజులైతే ఉంచుకోవాలి. ఈ ఉప్పునైతే మరుసటి రోజు ఈ ఉప్పు మీద ఉదయం పెట్టి సాయంకాలం వరకు ఉంచాలండి, చెప్పడం మర్చిపోయాను. అమావాస్యకి చేయాలట, ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు ఇవి ఉప్పు పట్టుకెళ్ళి కుడితిలో వేసేయాలటండి. మరుసటి రోజు ఉదయం కుడితిలో వేయాలంటండి, అదే బియ్యం కడుగు నీళ్ళలోనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.